హలో అండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్‌కి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనము బ్లౌజ్ ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు 2 కలిపేసి గుండు పిన్నులు పెట్టుకోవాలనమాట. నీడిల్స్ పెట్టుకోవాలి. లేదంటే గనక ఇప్పుడు గమ్ముతో అటాచ్ చేయొచ్చు. కానీ గమ్ముతో కంటే ఇది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత నీడిల్స్ తీసేసిన తర్వాత మనకి నీట్‌గా వస్తుంది. గమ్ అనుకోండి ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయితే ముడతలుగా వస్తుంది. గమ్ము పెట్టాలంటే కొంచెం ఐరనింగ్ నీట్‌గా చేయాలన్నమాట మరకలు రాకుండా. ఇప్పుడు మనం ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ నెక్ నుంచి కుట్టాలండి. ఫస్ట్ నెక్ కుడితే ఎక్కడ తిత్తులు రాకుండా ఉంటుంది. ఎందుకంటే నెక్ నీట్‌గా వస్తే మిగతాయన్నీ ఏమన్నా చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నా సైడ్‌కి మనం అడ్జస్ట్ చేసేసుకోగలుగుతాము. నెక్ వదిలేసి మిగతా అంతా కుట్టి నెక్ దగ్గర తిత్తులు తీసుకొచ్చామనుకోండి అంత చూడడానికి బాగోదనమాట. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఆమ్ రౌండ్ కుడుతున్నాను. ఆమ్ రౌండ్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్స్ దగ్గర కూడా నీట్‌గా సర్దుకొని చక్కగా చూసుకొని సరి చేసుకొని లాగి ఏమన్నా తిత్తులు లేకుండా ఉందా ఏంటనేది చేతులతో అలా లాగి నీట్‌గా సరి చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. అది అది డాట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూసుకొని ఒకసారి నీట్‌గా సరి చేసుకొని లైనింగ్ ఇది బ్యాక్ లెంగ్త్ అనమాట. ఇది మొత్తం లాస్ట్‌కి నీట్‌గా వచ్చేలాగా చూసుకొని నీట్‌గా సర్దుకొని తీసుకొచ్చేసి కుట్టాలన్నమాట. ఇన్ కేస్ ఎక్కడైనా తిత్తులు వచ్చినా లాస్ట్ సైడ్ మనము అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. మనం నెక్ కుట్టకుండా మిగతాదంతా తీసుకొచ్చి నెక్ దగ్గర ఏమైనా తిత్తులు వచ్చాయనుకోండి అడ్జస్ట్ చేయడానికి ఉండదు. అందుకని ఎప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్కే చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఏమైనా తిత్తులా అనిపించింది అనుకోండి, ఇలా సరి చేసామనుకోండి నీట్‌గా సెట్ అయిపోతుంది ఇటు సైడ్‌కి. అది కాకుండా లాస్ట్ నెక్ దాకా తీసుకొస్తే నెక్ దగ్గర సెట్ అవ్వదనమాట. ఇది బ్యాక్ పార్ట్ లైనింగు ఒరిజినల్ అటాచ్ చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. మనము ఒరిజినల్ బ్లౌజ్ పీసు, లైనింగ్ పీసు పెట్టుకొని తర్వాత అది కూడా ఫస్ట్ నెక్కే కుట్టాలి. ఏదైనా సరే ఫస్ట్ నెక్ కుట్టుకున్న తర్వాతే బ్లౌజ్కి మిగతా సైడ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. అంటే తిత్తులు రాకుండా ఉండడానికి నీట్ లుక్ రావడానికి అనమాట. నెక్ అయిపోయింది. ఇప్పుడు కిందికి అనమాట డాట్స్ దగ్గర పార్ట్ అలా చూసుకొని సరి చేసుకొని నీట్గా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టి అదిగోండి అక్కడ లైట్గా వస్తే మళ్ళీ జరుపుకొని నీట్గా సర్దుకొని మనం కుట్టాలి. అంటే నీడిల్స్ పెట్టిన చిన్నగా మనము మిషన్ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు కొంచెం తిత్తులుగా అనిపిస్తుంది. అది తిత్తు కాదనమాట. మనం సరి చేసుకోవాలన్నమాట. సరి చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని చక్కగా నీట్గా ఒరిజినల్ని అటాచ్ చేయాలన్నమాట. ఇలా ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేయడం వల్ల ఎక్కడ తిత్తులు రావు, నీట్గా వస్తుందన్నమాట. ఇది ఖాదీ కాటన్ బ్లౌజు. సో అది ఖాదీ కాటన్ అంటేనే చాలా స్టిఫ్గా ఉంటుంది. లైనింగ్ వేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. అలా ఒరిజినల్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.